5వ తేదీ ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుంది, నేను పోయి ఎప్పుడెప్పుడు ఇంకా డ్యాన్స్ చేయాలి, ఇంకా వెయిటింగ్ చేస్తాను, తట్టుకోలేకపోతున్నా. ఇంకా దీనికోసం నేను ఏం చేస్తానో నాకే అర్థం కాదనమాట. ఇప్పుడు ఏం చేస్తానో, ఎక్కడ పోతానో ఏం అర్థం కావట్లే. ఇంకా టికెట్లు అయితే బుక్ అవుతున్నాయి అప్పుడే, ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా బుక్ షో అయితే మై బుక్ షో బద్దలైపోద్ది అంతే. ఇంకా ఫోన్పే, గూగుల్ పే, సోషల్ మీడియా అంతా ఇంకా చెప్పలే. ఇంకా దయచేసి ఇప్పుడే అందరూ టికెట్లు బుక్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ దొరకవు. పైగా సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ కాకుండా ఇది పాన్ ఇండియా కాకుండా వరల్డ్ వైడ్ కూడా చేస్తున్నాడు. ఇంకా ఈ సినిమా గురించి ఇంకా చెప్పలేదు. ఇంకా చెన్నైలో కానీ సాంగ్ మీద ఫోకస్ చేస్తే ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ గురించి చెప్పు. ఫస్ట్ సాంగ్ కానీ సెకండ్ సాంగ్ కానీ సాంగ్స్ అయితే దుమ్మురైపోతున్నాయి. ఇంకా పుష్ప అనే సాంగ్ అయితే రాత్రి చెన్నైలో ఈవెంట్లో డ్యాన్స్ చేసాడు. అయ్యా బాబు, ఇంకా చెన్నైలో తమిళనాడు జనం అందరూ పుష్ప సినిమాని లేపేశారు వేరే లెవెల్లో. అంతే, అసలు కనపడలా. పైగా రాత్రి కూడా చూసాము, అసలు అది కనపట్లే అనమాట. ఏంది యూట్యూబ్లో చూస్తుంటే అది ఏం పాట ఏం మాట్లాడుతుంది ఏం అర్థం కావట్లే, ఏందో వాయిస్ రావట్లేదు, సౌండ్ రావట్లేదు. చూడండి, జనాలు చూసి స్టక్ అయిపోయింది అంటది. కాబట్టి రాత్రి ఏమైందంటే బద్దలైపోయింది. ఇంకా అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాబోద్దాము. అంటే సినిమా హాల్లో థియేటర్లో బొమ్మ వేయగానే ఆ బొమ్మ ఇంకా రన్ అవగానే జనాలు అరుపుకే ఇక థియేటర్ అన్నమాట స్టక్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే రాత్రి నేను చాలాసేపు చూసినా, ఒక 3 గంటలు 4 గంటలు చూస్తూనే ఉన్నా, రావట్లేదు. ఇదే రావట్లేదు, తీస్తా ఉన్నా, మళ్ళీ రావట్లే. ఇంకా తమిళ్లో పోయి చూసినా అక్కడ రావట్లేదు, స్టక్ అయిపోతుంది. అంటే ఏదో సౌండ్ ఏం రావట్లేదు. మళ్ళీ మార్నింగ్ చూస్తే మార్నింగ్ ఏదేదో వస్తున్నాయి, అదేని ఇదేంది ఇది ఎట్టుంది నాకేం అర్థం కాల. సరే ఇంకా చూద్దాం. ఇంకా ఏదైతే అదేంది పాటలు అయితే ఇంకా దుమ్ము రేసిపోయినాయి. ఫస్ట్ సాంగ్ కానీ సెకండ్ సాంగ్ కానీ శ్రీలీల డ్యాన్స్ కానీ ఇంకా అల్లు అర్జున్ రొమాన్స్ కానీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ రొమాన్స్లో పెద్ద జట్ట అతను. ఎందుకంటే అతను పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఇంకా సూపర్ అతను. పైగా రొమాన్స్లో ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఆయనకి ఎక్కువ ఉంది. ఇంకా శ్రీలీల కన్నా తక్కువ ఉంది. ఎందుకంటే శ్రీలీలకు పెళ్ళి అవ్వాలి, పిల్లలు లేరు. కానీ అల్లు అర్జున్ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. పైగా రొమాన్స్లో ఎక్కువ కూడా ఉంది. పైగా శ్రీలీల రొమాన్స్ చేసిన తక్కువ. అంటే లిప్ కిసులు కానీ రొమాన్స్ బెడ్రూమ్ సీన్లో కపడాకర్ రోటీకర్ రొమాన్స్ అని ఇంకా దుప్పట్లు కప్పింది తక్కువ అనమాట. కాబట్టి ఏంటంటే ఇంకా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుంది, ఎప్పుడెప్పుడు రొమాన్స్ చేస్తాడా. ఇంకా రష్మిక మండనాన్ని అయితే కాలుతో కూడా చేస్తాడట, కాళ్ళతో తొడలతో ఇంకా మెడలతో ఇంకా వడలతో అబ్బా ఎర్రగా తీస్తున్నాడు. ఇంకా ఎప్పుడెప్పుడనే ఇంకా పుష్ప అంటే ఇంకా ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫ్లవరు, డాగ్ ఫ్లవరు. అబ్బా ఇంకా సినిమా నాకైతే పిచ్చెక్కిపోతుంది. అసలు ఏం ఇందాక నుంచి ఏం మాట్లాడుతానో పుష్ప గురించి నాకే అర్థం కావట్లేదు. ఏం చూశాను అంటే రాత్రి జరిగిన దానికి ఆ దెబ్బకి నా మైండ్లోంచి ఏం పోవట్లే. అంటే నేనేమనుకున్నానంటే చూడొచ్చు తమిళ్లో అయినా బాగుంటుంది అనుకున్నా. అది ఏం వస్తుందో ఏం మాడుతుందో నాకేం అర్థం కాల నిజంగా. దానికి అది చూసినప్పటి నుంచి నేను ఏం మాడుతానో ఎట్టబోతానో నాకే అర్థం కావట్లే. సరే, మొత్తానికి డిసెంబర్ 5వ తేదీ వస్తుంది సినిమా. ఇంకా బుక్ చేసుకుందాం. ఇంకా సినిమా రికార్డ్ ఇంకా బద్దలు కొట్టేస్తే ఇంకా 1,00,000 కోట్లు కన్ఫర్మ్ గ్యారంటీ ఇది. అంతే. ఏంటి పుష్ప సాంగ్ చూసావా? యా, ఐ హావ్ సీన్ ద పుష్ప సాంగ్. ఎలా ఉంది? ఇట్స్ ఓకే బట్ నాట్ దట్ మచ్ బెటర్. ఫస్ట్ సాంగ్ కంపారిటివ్లీ ఊహు అంటావా సాంగ్ కంపారిటివ్ ఈ సాంగ్ ఎలా ఉంది? సాంగ్ ఫస్ట్ సాంగ్ బాగుంది, సెకండ్ సాంగ్ అంత బాలే. అయితే ఫస్ట్ సాంగ్కి మనం మంచిగా ఏమో బీట్ వస్తుంది, బీట్ అది వస్తుంది. సెకండ్ సాంగ్ అయితే బాలే, నేను వినలే అసలుకి. అయితే చూద్దాం ఇప్పుడు వెళ్ళి సెకండ్ సాంగ్ ఏముంది. ఇంకా పుష్ప ఫిలిం ఇట్స్ ఓకే బట్ ఇంకో పుష్ప 2 రిలీజ్ అవుతుంది కదా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అది? డిసెంబర్లో. అది కూడా చూద్దాం. ఇంకా పుష్ప 1 ఈజ్ ద బెటర్ ఫిలిం. ఐ సాట్ దట్ ఇట్ ఈస్ ఓకే. విత్ ఫ్రెండ్స్ వీ క్యాన్ సీ అండ్ వీ క్యాన్ ఎంజాయ్ ద మూవీ. అగైన్ నౌ అట్ December 2 వీ వాంట్ టు సీ ద పుష్ప 2. సో వాట్ ఇట్ విల్ ఇన్ పుష్ప 2 వీ విల్ సీ దట్. ఓకే, సో రైట్, థ్యాంక్ యూ. ఏంటి పుష్ప సాంగ్ చూసారా? చూసానండి. ఏంటి బాగుందా సాంగ్? బాగుందండి. ఏం నచ్చింది? బాగా నచ్చింది అల్లు అర్జున్ది, ప్లస్ మన సుస్మిత అది అమ్మది శ్రీలీల బాగా. శ్రీలీల డ్యాన్స్ నచ్చిందా? నచ్చిందండి. అంటే సాంగ్ ఫస్ట్ సాంగ్తో పోల్చుకుంటే ఈ సాంగ్ బాగుందా? ఈ సాంగ్ బాగుందండి. సాంగ్ సినిమాకి హైలైట్ అవుతుంది అనుకుంటున్నారా? హైలైట్ అవుతుందండి. చూసేటి అగ్గి మాదిరి ఉంటాడే స్వామి అన్నట్టు హైలైట్గా ఉంటుందండి. హైలైట్గా ఉంటుందా? హైలైట్గా ఉంటుందండి సాంగ్. సినిమాకి సాంగ్ ప్లస్ అవుతుందా? సినిమాకి ప్లస్ అవుతుందండి ఖచ్చితంగా. ప్లస్ అవుతుంది ఖచ్చితంగా. మన అల్లు అర్జున్ మాత్రం అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్ అండి. సాంగ్ ఒక లైన్ పాడమంటే పాడగలరా? పాడుతాను. సాంగ్ పాడండి. చూసేటి అగ్గిమాతిరి ఉంటాడే నా స్వామి. ఇప్పుడు సెకండ్లో కిస్ సాంగ్ పాడమంటే కిస్ సాంగ్ పాడతారా? వెళ్ళలేదండి.
సరే అయితే ఓకే అండి థ్యాంక్